అందరికీ నమస్తే. ఆదోన్ జిల్లా సాధన కోసం 100 రోజులు పూర్తి చేసుకుంటున్నా కూడా రాజకీయ నాయకుల్లో ఇంకా చలనం లేకపోతా ఉంది. ఆదోని డివిజన్‌లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కావచ్చు. మీరు గనక గట్టిగా అనుకున్నారంటే ఖచ్చితంగా జిల్లా అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వము ఎందుకు ముందు అడుగు వేయలేకపోతా ఉంది? ఆదోనిని జిల్లాగా చేస్తే మీ పార్టీకి ఏమైనా నష్టమా? చెప్పండి. ప్రజలకు ఒక డౌట్ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఆదోని నియోజకవర్గంలో అక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఈ బీజేపీ ఎమ్మెల్యే ఉండడం వల్లే మీరు ఆదోని జిల్లా ప్రకటించడం లేదా? లేదా వేరే కోణంలో ఇంకా ఎవరైనా రాజకీయ నాయకులు మిమ్మల్ని అడ్డుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు గారు, మీకు ఒక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నాము. ఎందుకంటే మాకు పార్టీలు ముఖ్యం కాదండి. ఆదోని డివిజన్ అభివృద్ధి గురించి ఆశిస్తాం. ఆదోని డివిజన్ అభివృద్ధి కోసం ఏమైనా చేస్తాం. కాబట్టి మీరు ఇది గమనించి, ఇప్పుడు ఈ రాజకీయ కుట్రతో మీరు ఎన్నో రకాలుగా ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అంటే భవిష్యత్తులో రేపు పొద్దున 2029లో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మీరు ఇప్పుడు ప్రస్తుతం ఆదోని జిల్లా ప్రకటిస్తే టీడీపీ ఉనికి కోల్పోతుందనా మీ భయం? అలాంటివి ఏమి జరగవండి. కాబట్టి ఆదోని మీరు జిల్లాగా ప్రకటిస్తే టీడీపీకి ఎప్పటిలాగానే విలువ ఇస్తారు. అదే మీరు ఈ కూటమిలో ఉండి కూడా ఆదోని డివిజన్ ప్రజల్ని అభివృద్ధి పరచకుండా, ఆదోని డివిజన్ని మీరు జిల్లా ప్రకటించుకోకుండా ఎక్కడెక్కడో చిన్న చిన్న మారుమూల ప్రాంతాలను మీరు జిల్లాలుగా ప్రకటిస్తూ ఉంటే కడుపు మంటగా ఉండదండి చంద్రబాబు నాయుడు గారు. దయచేసి చెప్తా ఉన్నాము. ఏపీ సీఎం, గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు, మీరు కుతంత్రాలతో, కుళ్ళుతో మీ పార్టీ అభివృద్ధి కోసం, మీ పార్టీ మనుగడ కోసము ఎక్కడ బీజేపీ ఆదోని డివిజన్లో విస్తరించిపోతుందోటి అనేటువంటి ఒక భయంతో మీరు జిల్లా ప్రకటించుకోకున్నట్ట ఇంకా మీరు కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. కాబట్టి ఇకనైనా 100 రోజులు పూర్తయింది. 100 రోజులు పూర్తి అవ్వడం అంటే అంత ఆషామాష కాదు. మీరు మీ పార్టీ స్వలాభాల కోసం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతము ఎంత భయానకంగా ఉంటుందంటే, ఎండాకాలం వచ్చిందంటే 2 నదులు జీవనదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా తాగడానికి మంచినీళ్ళు లేకపోతూ ఉన్నాయి. మీరు రాత్రికి రాత్రే రాజధానులు కడతా ఉన్నారే లక్షల కోట్లు పెట్టి. అయితే ఇక్కడ అభివృద్ధిని మీరు అదే డబ్బులు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేయడం సాధ్యం కాదంటారా? అంటే రాయలసీమ ప్రాంతం అంటే మీకు చిన్న చూపు. ఎస్పెషల్ అది ఆదోని డివిజన్ ప్రాంతం అంటే ఎందుకు రాజకీయ నాయకులకు చులకన చూస్తున్నారో అర్థం కావటం లేదు. దయచేసి చెప్తా ఉన్నాము, మీ రాజకీయ కుట్రలు, కుతంత్రాలతో కాకోకున్నట్ట ఒక మానవతా విలువలతో కూడినటువంటి ఒక మనుషులుగా మీరు ఆలోచన చేయండి. ఇకనైనా ఆదోని డివిజన్ అభివృద్ధిని మీరు ఆశించినట్లయితే ఆదోని డివిజన్ను జిల్లాగా మరియు 2 పార్లమెంటు నియోజకవర్గాలుగా ప్రకటన చేయాలి. మేము ఊరికనే ఉత్తగా అడగట్లేదండి. ప్రస్తుతం ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన మాత్రమే ఆదోని డివిజన్ను 2 జిల్లాలుగా ప్రకటించినా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఎందుకంటే పోలవరం 3.5 లక్షల జనాభాను మీరు ఒక జిల్లాగా ప్రకటించేస్తే మరి ఆదోని డివిజన్ను 15 లక్షల పైచిలకు జనాభా ఉన్నటువంటి ఆదోని డివిజన్ను 2 గాని చేయడంలో ఆశ్చర్యం లేదు. మాకు 2 అక్కర్లేదండి. ప్రస్తుతానికి ఆదోని డివిజన్ను మీరు జిల్లాగా ప్రకటన చేయాలి. మీరు రాజకీయ కుతంత్రాలతో కాకోకుండా భవిష్యత్తులో ఈ కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగుతుంది. మీరు ప్రకటించిన టీడీపీకి ఆ క్రెడిట్ అంతా వస్తుంది. మీకు భయం అక్కర్లేదు. మీరు కేవలం ఆ భయంతోనే జిల్లాగా ప్రకటన చేయట్లేదు అనేది ప్రజలు కూడా అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి గౌరవ ఆంధ్రప్రదేశ్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, మా ఆదోని డివిజన్ ప్రజలు బాధలను మీరు అర్థం చేసుకొని మా అభివృద్ధిని మీరు ఆశిస్తూ
ఆదోని జిల్లాగా ప్రకటిస్తారని కూడా మా ఆదోని డివిజన్ ప్రజలందరి తరపున కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. జై హింద్, జై భారత్.